కార్తిక్ సుబ్బరాజు డైరెక్షన్లో తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్స్ మోస్ట్ అవైటెడ్ అండ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ పెట్టా రిలీజ్ అయింది. చూసొచ్చేసా, ఎలా ఉందో చెప్పేస్తా. హాయ్, దిస్ ఇస్ కాజల్ అండ్ వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ మూవీ రివ్యూ. ఒక సింపుల్ యట్ కాంప్లికేటెడ్ రివెంజ్ డ్రామానే ఈ పెట్టా సినిమా స్టోరీ. బట్ దీన్ని తీసిన విధానం నెక్స్ట్ లెవెలే. కార్తిక్ సుబ్బరాజుకి ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇలా కదా మన తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ని ఫ్యాన్స్ చూడాలి అనుకున్నది అనే ఇంతలాగా తీశారు. మన సూపర్ స్టార్ రజనీకాంత్ స్టైల్, మేనరిజం, ఫైట్స్, డాన్స్, ఓ మై గాడ్, ఫ్యాన్స్కి ఏం కావాలో అవన్నీ పుష్కలంగా ఉన్నాయి. ఫ్యాన్ మూమెంట్స్తో అద్భుతంగా నింపేశారు ఈ సినిమాని. అండ్ దాన్ని మన సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన విధానం, ఓ మై గాడ్. పెట్టా సినిమాకి మన తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ మెయిన్ హైలైట్ అయితే, ఇంకొక హైలైట్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు గారు. ఈయన మన సూపర్ స్టార్ని చూపించిన విధానానికి, ఆయన డైరెక్షన్కి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వీళ్ళిద్దరు కాకుండా ఇంకొక హైలైట్ అండ్ మెయిన్ హైలైట్ ఈ సినిమాకి అనిరుద్ధ్స్ మ్యూజిక్ అండ్ బీజీఎం. ఓ మై గాడ్, హీరో ఎలివేట్ అయ్యే సీన్స్ అన్నిట్లో గూస్ బంప్స్ వచ్చేలాగా, అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా కంటతడి కూడా పెట్టేసుకుంటారు. అలాంటి ఫ్యాన్ మూమెంట్స్కి అంత అమేజింగ్ గూస్ బంప్స్ వచ్చేంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించారు అనిరుద్ధ్. అండ్ సాంగ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. అండ్ మాస్ బీట్స్ విషయానికి వస్తే, తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్తో పాటు కూర్చున్న ఆడియన్స్ కూడా స్టెప్పులు వేయాలి అనిపించేంతలాగా అద్భుతంగా ఇచ్చారు మన అనిరుద్ధ్ మ్యూజిక్ని. సినిమా చూస్తున్నంతసేపు అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్లో అయితే, అర్రే నేను కూడా ఈయన ఫ్యాన్ అయితే బాగుండేది కదా, నేను కూడా కేకులు పెట్టేదాన్ని కదా అనే ఫీలింగ్ని ఆడియన్స్లో ఖచ్చితంగా తెప్పిస్తుంది పెట్టా సినిమా. అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా, అందరికీ నచ్చే సినిమా. అయితే సినిమాటోగ్రఫీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్లో కొన్ని ల్యాగ్స్ ఉన్నాయి. సెకండ్ హాఫ్లో ఆ ల్యాగ్స్ని కూడా కట్ చేస్తుంటే ఇంకా అద్భుతంగా ఉండేది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ సూపర్బ్గా ఉన్నాయి. త్రిష క్యారెక్టర్ చిన్నదే అయినప్పటికీ తను కనిపించిన దాంట్లో చాలా క్యూట్గా, హోమ్లీగా కనిపించింది. బట్ సిమ్రన్ది ఖచ్చితంగా ఇది రీ ఎంట్రీ సినిమా అనే చెప్పాలి. చాలా క్యూట్గా అనిపించింది మన తలైవా అండ్ సిమ్రన్ మధ్యన కెమిస్ట్రీ. విజయ్ సేతుపతి గురించి స్పెషల్గా చెప్పనక్కర్లేదు. ఎప్పటిలాగానే తన అమేజింగ్ పర్ఫార్మెన్స్తో చిన్న జిత్తుగా పర్ఫెక్ట్గా యాక్ట్ చేశాడు. నవాజుద్దీన్ సిద్దిఖీ యాజ్ ఆల్వేస్ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇంకా ఈ సినిమాలో కనిపించిన మేఘా ఆకాష్, సనంత్, మేఘనా మోహనన్, బాబీ సింహ, ఇంకా చాలామంది తమిళ ఆర్టిస్ట్ కనిపించారు. వాళ్ళ క్యారెక్టర్స్కి కంప్లీట్ న్యాయం చేశారు. సో ఈ సంక్రాంతి రేస్లో అస్సలు పోటీ లేకుండా ముందుకు దూసుకెళ్ళిపోయే ఈ పందెం కొడి పెట్టాకి 5 స్టార్స్ ఇచ్చినా తక్కువే. కానీ ఫ్యాన్స్ని, ఫ్యాన్ మూమెంట్స్ని పక్కన పెట్టేసి పెట్టా సినిమాని యాజ్ అ సినిమాగా చూస్తే సెకండ్ హాఫ్లో కొంత డిసప్పాయింట్మెంట్ తప్పలేదు. సెకండ్ హాఫ్ స్లోగా ఉండడం, క్లైమాక్స్ డిఫరెంట్గా ఉన్నప్పటికీ రజనీకాంత్ లాంటి పర్సనాలిటీ అలాంటి పని చేయడం కొంత డిసప్పాయింట్మెంట్ని, కొంచెం డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తుంది. అఫ్కోర్స్ దానికి ఇచ్చిన రీజన్ వ్యాలిడే అయినప్పటికీ ఈ డిస్టర్బెన్సెస్ వల్ల ఐఎమ్ గోయింగ్ విత్ 3.25 స్టార్స్. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీకు ఎంత బాగా నచ్చింది, మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు అనేది కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. Hi India Glitz viewers. For all the latest movie review, Interviews, latest updates, subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.